హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? మన గ్రౌండ్కి. ఇప్పుడు మన ప్లేస్కి వెళ్ళిపోతాం. మన గ్రౌండ్కి వచ్చామంటే మన ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఈ గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంటుంది, తెలుసా మీకు? గ్రౌండ్ మొత్తం ఖాళీ ఉంటుంది. కాకపోతే నాకు ఆ ప్లేసే ఇష్టం, ఎందుకో తెలీదు. నాకు ఆ కోకాకోలాయే కావాలన్నట్టు, నాకు ఆ ప్లేసే కావాలన్నట్టు ఉంటుంది అన్నమాట నా ఫీలింగ్. అది చలో మన ప్లేస్కి మనం వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి ఇది మొత్తం ఖాళీ ప్లేసే, ఎవ్వరు ఉండరు. కాకపోతే నాకు ఏ ప్లేస్ నచ్చుతుంది? ఆ చెట్టు వెనకతలు ఉన్న ప్లేసే నచ్చుతుంది. ఎందుకో తెలియదు, అంతే నచ్చుతుంది. ఇది మన ఫేవరెట్ స్పాట్ అనమాట, ఫేవరెట్ ప్లేస్ ఇది మనకి. అది టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? ట్రైన్ వెళ్తుందంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్తున్నానండి, 11:17 అవుతుంది అనమాట. పెట్రోల్ కూడా 2 పాయింట్స్ ఉంది. అది మన స్కూటీ. చలో మన ఫేవరెట్ స్పాట్కి వచ్చాం. ఆలోచిద్దాం ఏంటి మాట్లాడాలని ఆలోచించి అప్పుడు మాట్లాడతా. నేనేమనుకున్నానంటే ఈ గ్రౌండ్కి వచ్చి ఇక నా స్పాట్కి వచ్చి వీడియో చేద్దాం అనుకుంటే విండ్ ఈజ్ బ్లోయింగ్ బుష్ బుష్ బుష్. నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు విండ్, అంటే గాలి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట, అంటే వీడియో చేయడానికి. ఉష్ ఉష్ అవుతూనే ఉన్నది, దాని నుంచి బీభత్సం గాలి అవుతుంది అనమాట. ఒకటి ఏంటంటే ఇప్పుడు గాలి వేస్తుంటే కొద్దిగా చల్లగాలి తగులుతుంది అన్నమాట ముఖానికి, అందుకే కూర్చోగలను ఇక్కడ. ఇంకా ముందు ఉంటుంది చూడండి, గాలి వేస్తుంటే వేడి గాలి తమ్మని ఒక చెంపకాయ కొట్టినట్టు ఉంటుంది చూడండి. ఆ గాలి డేంజరస్ అది, అప్పుడు కూర్చోలేము ఇక్కడ. ఇప్పుడు చల్లగాలి కొద్దిగా తగులుతుంది కాబట్టి కూర్చోగలను ఎంతసేపు. వేడి గాలి తగిలితే ఇంక లేదు ఇక్కడ, ఈ స్పాట్ మానేయాల్సిందే వేడి గాలి తగిలితే. అది మ్యాటర్. చలో గాలి ఇంక మళ్ళీ ఎక్కువైపోయింది, కంటిన్యూ అవ్వండి. అస్సలు ఛాన్స్ ఇవ్వట్లేదు గాలి, అంటే ఇలా ఆగుతుంది, ఇలా వీడియో తీసేలో మళ్ళీ గాలి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈరోజు ఏం చేస్తాం, ఛాన్స్ లేదు ఈరోజు మనకు వీడియో చేయడానికి, ఇక్కడ ఛాన్స్ దొరకలేదు. అందుకని మనం వేరే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. పోనీ వేరే గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఈ గాలి గురించి ఏదో ఒకటి చేయాలబ్బా. నేను ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాను మైక్ కొనాలని. ఒక్కరోజు కొంటా, అంటే ఇప్పుడు కూడా కొనివచ్చు కానీ కొద్దిగా ఆగుతున్నాను అనమాట. ఇంకొన్ని రోజులు పోనివ్వండి, అంటే కొద్దిగా ఇంకొన్ని రోజులు పోయాక మనం మైక్ కొనుక్కుంటే బెస్ట్. అంటే కొద్దిగా గ్రో అవ్వాలి కదా, గ్రోత్ అయితేనే కదా మనం మైక్ కొనుక్కోవచ్చు. గ్రోత్ అవ్వకముందు మనం మైక్ కొనుక్కుంటే అది యూజ్లెస్. అది గ్రోత్ అయ్యాక కొంటే కొద్దిగా యూజ్ ఉంటుంది మనకి. ఆ మైక్ కొనుక్కున్నాం, కొద్దిగా ఎడిటింగ్ మీద కూడా కొద్దిగా ఫోకస్ చేద్దాం. చూసారా గాలి తగులుతుంది. ఆగండి, ఇంకోటి చూపిస్తాను ఆగండి. ఈ పిచ్ ఉంది చూడండి, ఇది క్రికెట్ పిచ్ అనమాట. ఈ పిచ్ గాలి ఇలాగ వస్తుందా, ఇలాగ వస్తున్నప్పుడు అక్కడి నుంచి ధూళి ఇలా ఎగిరి మన ముఖం మీదకి వస్తుంది అనమాట. అది మన ముఖం మీద ఇలా వచ్చింది. ఇంకా చలో మనం ఇంకో గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ గాలి ఎక్కువైపోయింది, మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీయే, కానీ మెయిన్ గాలి వస్తుంది కదా, అందుకే ఇబ్బంది అవుతుంది అన్నమాట. చలో మనం ఇప్పుడు ఆ చెట్ల కాడికి వెళ్ళిపోదాం. కొద్దిగా నీడకు కూడా ఉంటుంది, గాలి కూడా అంతలాగా తగలదు మనకి. చెట్ల కింద వీడియో చేసి గాలి అంత తగలదు తెలుసా. చెట్ల కన్నా కొద్దిగా దూరం వెళ్ళిపోతే గాలి తగులుతుంది అనమాట ఎక్కువ. అది మ్యాటర్. ఈరోజు ఏంటో ఇక్కడ ఎవరు లేరు, లేకపోతే ఈ జాగా మొత్తం ఫుల్ అయిపోతుంది తెలుసా. అందరూ ఆ చెట్టు కింద కదా, ఎండాకాలం అందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని పోయి మీటింగ్ వేసుకుంటారు అనమాట. ఈరోజు ఎలాగో ఖాళీగా ఉంది. చాలా లేదు, ఇక్కడ కూడా గాలి ఎక్కువ అవుతుంది అనమాట. ఈ ప్లేస్ నుంచి కూడా మనం చెక్అవుట్ అయిపోతాం. ఇక్కడ కూడా గాలి ఎక్కువ ఉంది. ఇది వేరే గ్రౌండ్ అనమాట. మనకి ఈరోజు వీడియో చేయడానికి ఇది లేదనమాట. ఏం చేయమంటారు, ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది, వీడియోస్ ఎక్కడ చేయాలి చేద్దాం. ఇది పరిస్థితి. అక్కడ నేను వీడియో చేయాల్సింది ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కెమెరా సంవత్సరానికి 365 రోజులు, ఇక్కడ 200 రోజులు ఇక్కడ ప్రోగ్రామ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. ఈ గ్రౌండ్లో చిన్న గ్రౌండ్ కదా, ప్రోగ్రామ్ అవుతూనే ఉంటాయి. ఆ పిల్లోని చూడండి, కారు వెళ్తుంది, ఇది డోర్ దగ్గర కూర్చున్నాడు అనమాట. డోర్ బయట కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తుండే. మరి పడిపోతే ఎంజాయ్మెంట్ అయిపోద్ది అది. చలో అయితే మనకు కూడా కొద్దిగా వర్క్ పడింది అనమాట. ఈ వీడియో చేసే గ్యాప్లో మనకు కొద్దిగా ఒక కాల్ వచ్చిందనమాట. ఆ కాల్ అటెండ్ చేసాం.
ఫిట్టింగ్ ఉంది. ఫిట్టింగ్ అంటే ఇన్స్టలేషన్ ఉందన్నమాట. ఇన్స్టలేషన్ పూర్తి చేశాక కాదు, ఇన్స్టలేషన్ చేస్తూనే కంటిన్యూ అవుదాం. కానీ కంటిన్యూ అవ్వండి, వర్క్లో మనం కంటిన్యూ అవుదాం. చలో అయితే వర్క్ వచ్చామన్నమాట. ఇది నాకు ఈ 2 ఫ్లోర్లు ఎక్కడ డిజైన్ అయిపోతుంది బాబు. ఈ గొడుగు, ఈ బ్యాగు అన్నీ పట్టుకొని నేనే ఎక్కాలన్నమాట. అయిపోతుంది, కొద్దిగా ఆయాసం వస్తుంది అనమాట. ఇవన్నీ పట్టుకుని వస్తాయి. 2-3 ఫ్లోర్లు, ఇవి 3 ఫ్లోర్లు కష్టమే. సరే అయితే చూస్తున్నారు కదా, స్టాండ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు డిష్ అనమాట. డిష్ ఫిట్టింగ్ అవ్వాలి. డిష్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సిగ్నల్ తీయాలి, దాని తర్వాత వైరింగ్ చేయాలి. ఈ ఎండకి మనకి అయిపోవాలి. వీడియో చేస్తున్నప్పుడు ఎట్లా ఈరోజు గాలి మనకు వదలనట్టు ఉంది. ఫుల్ గాలి వేస్తుంది అనమాట. చాలు, మనం ఏం చేయలేం కాదు కానీ చాలు అయితే అయిపోయిందనమాట. వర్క్ అయిపోయింది, రాత్రి అయిపోయింది అనమాట. సాయంత్రం అయిపోయింది. ఎంత అయింది అనుకున్నారు? 7 అవుతుంది అనమాట. నేను పడుకొని ఆ ఎండకి అస్సలు నాకు ఫోన్ తీయడానికి కూడా ఎనర్జీ లేదు. నేను కిందట వీడియోలో చెప్పాను, డీహైడ్రేట్ అయిపోతుంది కదా బాడీ, మనం ఏం చేయలేం. అది అయిపోయింది అనమాట మనకి. తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా రెస్ట్ దొరికింది, పడుకున్నాను, లెగిసాను, వీడియో యాడ్ చేసేస్తున్నాను అనమాట. చాలు, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. గాలి ఎక్కువ అవ్వడం వల్ల మనకి డిస్టర్బెన్స్ ఉంది. రేపు గాలి అవ్వకపోతే ట్రై చేద్దాం ఆ గ్రౌండ్లో. చాలు, గాలి పడిన తిప్పలు మనం ఇలాగ కాదు. ఈ గ్రౌండ్కి వెళ్ళాం, ఆ గ్రౌండ్కి వెళ్ళాం, ఎన్ని గ్రౌండ్లు తిరిగామనుకున్నారు? అన్ని గ్రౌండ్లు తిరిగాం. గాలి మాత్రం అన్ని చోట్ల సేమే ఉంది. కాబట్టి ఈరోజు గాలి కొద్దిగా ఎక్కువైంది, రేపు తగ్గొచ్చేమో చూద్దాం. చలో, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.